నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర, సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ వారం ద్వాదశ రాసుల వార ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. గురుగారు ముందుగా ఈ వారం వార ఫలాలు తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి గురించి తెలియజేయండి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభశుస్త్ర చేత మాకు లభించినటువంటి ఉపాసన బలం చేత గురుదేవుల యొక్క ప్రశ్నాశాస్త్రం మరియు గవ ప్రశ్నను అనుసరించి గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం రాశి ఫలాలను నేను మీకు తెలియజేయబోతున్నాను. 1/6/2025 ఆదివారం నుండి 7వ తారీఖు జూన్ మాసం 2025 శనివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. వారాంతరానికి మళ్ళీ వృషభం నుండి బుధుడు మిథున రాశిలోకి, అంగారకుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి వెళ్తాడు. దేశ కాలమాన పరిస్థితుల్ని అనుసరించి ఇటువంటి గ్రహగతులు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతావనిని, ఈ భూమండలాన్ని మొత్తం కూడా ప్రభావితం చేసేటువంటి అంశాలు కొన్ని జరగబోతున్నాయి. వాతావరణంలో విశేషవంతమైనటువంటి మార్పులు ఏర్పడబోతాయి. వర్షాలు, వరదలు, వాటి యొక్క తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటు వ్యాధులు ప్రబలిపోయేటువంటి గ్రహగతులు కనపడుతున్నాయి. వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, వైరస్ల ప్రభావం అధికమయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి గ్రహగతులు. ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతివృష్టి లేదా అనావృష్టి కారణంగా వర్ష సంబంధమైనటువంటి తీవ్రత వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. రైట్ గురుగారు. మరి ముందుగా ఈ వారం ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో అనుకూలత కనిపిస్తోంది, పూర్తిగా ఈ వారం ఎలా అనుకూలించబోతోంది వారికి? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. కెరియర్ అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు సానుకూలవంతం కాబోతున్నాయి. విద్యలో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి సందర్భంగా మనం చెప్పొచ్చు. కానీ భార్యాభర్తలు కుటుంబ జీవితం అనుకూలవంతంగా అవుతూ ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి తల్లితో విరోధం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచుకున్నాయి. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, మరి మేషరాశి వాళ్ళు ఈ వారంలో ఇంకా పరిస్థితులు అనుకూలించడం కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, ఏ దైవాన్ని ప్రార్థించాలి? గణాలన్నిటికీ ముఖ్యమైనటువంటి వాడు మహాగణపతి స్వరూపం. శివాలయ ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి గణపతి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గణపతికి గనక గరికమాలను అందజేసిన సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా గోచరించబోతున్నాయి. తదుపరి వృషభ రాశి. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. కెరియర్ పట్ల జాగ్రత్త అవసరం. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలను గురించి మరొకసారి వాటిలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే వాటిని సవరించుకోవలసినది.
అదృష్టం చేత పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి. మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నా కానటువంటి పనులన్నీ కూడా దైవ బలం వల్లో, అదృష్టం వల్లో పనులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కుటుంబ జీవితంలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఇబ్బందులు సూచించబడుతున్నాయి. జీవిత భాగస్వామితో మాత్రం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ తల్లి గారితో విరోధం లభించే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, మాతృ సమానమైనటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గృహానికి సంబంధించి కావచ్చు, వాహనానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కొన్ని రిపేర్లు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా మెరుగుపడతాయి. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల మీకున్నటువంటి వ్యాపారాన్ని విస్తరించడానికి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. విరామం, విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేయటం వల్ల, ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి స్థితిగతుల వల్ల మీ ఆరోగ్యం అధికంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇంకా వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో చేయదగ్గ పరిహారాల గురించి, అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలి అనే విషయాన్ని తెలియజేయండి. అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించండి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మహాలక్ష్మి దేవతా స్వరూపాన్ని గనక విశేషంగా ఆరాధన చేసిన, శ్రీచక్ర మేరుని ఆరావళి కుంకుమతో అర్చించిన, అష్టలక్ష్మి అమ్మవారి యొక్క దేవతా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేసిన, అమ్మవారి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉన్న సర్వారిష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏర్పడుతున్న స్తంభన తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడగలిగినటువంటి గ్రహగతులు తప్పకుండా రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు మిథున రాశి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవింద బాబ జై. వచ్చినటువంటి ఫలితాన్ని, గోచారవశాత్తు ఉన్నటువంటి అంశాలను బట్టి చూస్తే అధికంగా ప్రయోజనాలు కనపడుతున్నాయి. కెరియర్ కూడా అత్యంత అనుకూలవంతంగా ఉండబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మేము తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కాకపోతే కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయం చాలా అనుకూలవంతంగా ఉంది. విందులు, వినోదాలు, విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఎంతో కాలంగా ఉన్నటువంటి విరోధాలన్నీ కూడా సమస్య పోయేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఆరోగ్యపరమైన అంశాలను మాత్రం కంటికి సంబంధించినవి, కీళ్లకు సంబంధించినటువంటివి, ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ఇది మానసికమైనటువంటి సంఘర్షణ కాస్త కారణం అయ్యేటువంటి అంశం. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. అయితే ప్రయాణ సంబంధమైన విషయాలు, సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకోవటం, నగదు, విలువైనటువంటి వస్తువులు, వీటి విషయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇంకా మిథున రాశి వాళ్ళు ఈ వారంలో ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఇంకా చేయాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. ఇక ఈ రాశి జాతకులు జ్యేష్ఠ సమేత శని భగవానుడు, నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణం, అది కూడా శివుడి యొక్క అధీనంలో ఉన్న విశేషవంతమైనటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి జ్యేష్ఠ సమేత శని, పడమర దిక్కుగా ఉన్నటువంటి ఈ జ్యేష్ఠ సమేత శనిని గనక నువ్వుల నూనె, నువ్వులు కలిపినటువంటి మిశ్రమం చేత అభిషేకం చేసిన, ప్రత్యేకించి నలుపు రంగులో ఉన్నటువంటి ద్రాక్షని నివేదించి వచ్చిన మిశ్రమ ఫలితాలు కూడా అనుకూలవంతమవుతాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైన స్థితిగతులు యోగదాయకంగా మారేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశి.
గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై. కర్కాటక రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతంగా ఉంది. యుగదాయకమైనటువంటి కాలం కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణం వల్ల లాభం కలుగుతుంది. ఒక కొత్త మిత్రుడి యొక్క ఆగమనం, కొత్త మిత్రుడి యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చివేసేటువంటి అవకాశం ఉంది. విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలోని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత లభించడంతో పాటు ప్రఖ్యాతి నొందినటువంటి కళాశాలలో సీట్లు లభించేటువంటి అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు సూచించబడుతున్నాయి. అదృష్టం కలిసి రావటమే కాదు, మీరు ప్రయత్నం చేయటం వల్ల వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను మనం చూడొచ్చు. ప్రత్యేకించి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఆరోగ్యంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి గురుగారు. ప్రత్యేకించి ఈ రాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని నడుపుతూ ఉన్నటువంటి సందర్భంలో, ఒంటరిగా వెళుతూ ఉన్నటువంటి సందర్భం, మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏకాగ్రతతో శ్రద్ధతో మాత్రమే బండిని నడిపేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఇప్పుడు సింహరాశి. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై. సింహరాశి జాతకులకి కెరియర్ అత్యంత అనుకూలవంతంగా ఉంది. అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి వారంగా మనం చెప్పొచ్చు. గోచార వశాత్తు కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు కొన్ని వారాలుగా మారుతున్నటువంటి సందర్భం సింహరాశి జాతకులకి అష్టమ శని ఉన్నప్పటికీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల యొక్క చొరవ చేత, వాళ్ళ యొక్క సాహచర్యం చేత, సహకారం చేత పరిష్కారం కానటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితులు, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో నిర్ణయం రావట్లేదనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి మీకు అలాంటి సమస్యలన్నీ కూడా సత్వరం పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సంతాన సౌఖ్యం, భూ సంబంధమైనటువంటి అంశాలు, రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి పరిస్థితులు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, యోగదాయకంగా ఉన్నాయి. ఈ క్రయ విక్రయాల వల్ల మీరు లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. రాబడికి మార్గాలు పెరగబోతున్నాయి. సింహరాశి జాతకుల యొక్క ఆదాయం పెరగబోతుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కంటికి సంబంధించినటువంటి అంశాలు, రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరి సింహరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ప్రార్థించాలి గురుగారు? అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి దగ్గరికి వెళ్ళి, గణానాంత్వ గణపతిగా మనం చెబుతూ ఉంటాం కాబట్టి గణపతి దేవతా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయడంతో పాటు గరికమలను గణపతికి సమర్పించటం, అటుకులు బెల్లాన్ని గనక విశేషంగా సమర్పించి గణపతికి నివేదించి మీరు చేసేటువంటి ప్రయత్నాలను గనక చేయగలిగితే ఆ విఘ్న నాయకుడు, గణ నాయకుడు మీరు చేసే ప్రతి పనిలో కూడా తోడుంటాడు. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కూడా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంటుంది. తదుపరి కన్యా రాశి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది, వార ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై. కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు మనం చూడొచ్చు. బాధ్యతలన్నీ కూడా పూర్తి చేస్తారు. మీలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం వల్ల
మీరు చేసేటువంటి పనుల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు, కొత్త ప్రణాళికలు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. విజయం లభించేటువంటి అవకాశం ఉంది. కుటుంబం సామరస్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతులే మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో ఇంకా ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఎటువంటి పరిహారాల్ని పాటించాలి? విశ్వరూపమైనటువంటి దేవదేవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విష్ణుమూర్తి కనుక తులసి దళాలతో కట్టినటువంటి మాల, తులసి మాలను సమర్పణ చేసిన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేసిన, జపించిన అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల్లో ఏర్పడుతున్నటువంటి స్తంభన తొలగిపోయేటువంటి అవకాశం. తదుపరి తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ వారం కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండవ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమోండవ. తులారాశి జాతకులకి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు సహచరులతో అనవసరంగా విభేదించేటువంటి అవకాశం, ఉద్యోగంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, జీవిత భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. కొత్త మిత్రుల యొక్క కలయిక, కొత్త వారితో ఏర్పడేటువంటి పరిచయం మీ దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఋతువుల కారణంగా, వాతావరణంలో ఏర్పడుతున్నటువంటి మార్పుల కారణంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని మార్పులు వస్తాయి. ఇవి కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మాత్రం సమయానికి ధనం అయితే వస్తుంది, కానీ అన్యాయంగా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. అంటే మీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు మిశ్రమంగా ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. గురుగారు, ఈ వారంలో తులారాశి వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ పరిహారాలు పాటించాలో తెలియచేయండి. విశేషించి తులారాశి జాతకులు గోమాత విశ్వమాతగా చెప్తుంటారు. గోమాతను ఎంత విశేషంగా పూజిస్తే, గోసేవ ఎంత చేస్తే, గోవులకి ఆకుకూరల్ని గనక ఆహారంగా అందజేయగలిగితే యోగదాయకమైనటువంటి మార్పులు వస్తాయి. అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల్ని మనం చూడవచ్చు. ఇప్పుడు వృశ్చిక రాశి. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశికి ఏ విధంగా ఉండబోతోంది, వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధి అయితే తప్పకుండా కనపడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొన్ని సమస్యలు మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తాయి. అంటే కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అనుకూలవంతమైనటువంటి అవకాశం అయితే ఉంది. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యత, ఇవి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ కుటుంబ జీవితానికి సంబంధించి కొంతమంది బయట వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రమేయం వల్ల, వాళ్ళకు సంబంధించినటువంటి అతి జోక్యం వల్ల మీరు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో స్థిర చరాస్తులు ఏవైనా ఉన్నట్టయితే అవి మీకు అనుకూలవంతమవుతాయి. వారసత్వంగా మీకు లభించవలసినవి తప్పకుండా లభించే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం
చెప్పదగినటువంటి సూచన. గురుగారు, వృశ్చిక రాశికి ఉన్నటువంటి ఇంటిలోని సమస్యలు తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి. అంగారకుడికి ప్రత్యధి దేవతా స్వరూపమైనటువంటి విశేషవంతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేసిన, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని విశేషంగా ఎంత పూజిస్తే అంత అభివృద్ధి కలుగుతుంది. ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. ఇప్పుడు ధనుస్సు రాశి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబచి. ధనుసు రాశి జాతకులకి వృత్తి, ఉద్యోగం, ఆర్థిక పరమైనటువంటి అంశాలు అన్ని కూడా బాగున్నాయి. అవకాశాలు కలిసి రావటం వల్ల వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. జీవితంలో అభివృద్ధికరమైనటువంటి దశలు మొదలు కాబోతున్నట్టుగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి విద్యలో అభివృద్ధి, ప్రత్యేకించి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుటుంబానికి సంబంధించి యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మాత్రం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వినోదాలు, విహారయాత్రలకి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇష్టమైనటువంటి వ్యక్తుల కోసం సమయాన్ని తప్పకుండా మీరు వెచ్చించేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా విందులు, వినోదాలు, విహారయాత్రల కోసం మీరు చేసే ప్రయాణాల వల్ల ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అంటూ వ్యాధులు అవ్వచ్చు, వాతావరణంలో ఉన్నటువంటి కొన్ని రకాలైన పరిస్థితులు, మీకు రక్తానికి సంబంధించినటువంటివి కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ కి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సో గురుగారు, మరి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం పాటించాల్సిన పరిహారాల గురించి తెలియచేయండి. దేవగురువు అయినటువంటి బృహస్పతి జాతకంలో ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క ప్రసన్నత కోసం దత్తాత్రేయ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, విశేషించినటువంటి గురుదేవతా స్వరూపాన్ని ఆరాధన చేయండి, అనుకూలవంతమవుతుంది. గురుదేవతా స్వరూపాల యొక్క ఆరాధన ఫలితంగా యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. శనగలు లేదా శనగపిండితో చేసిన వంటకాల్ని గురుదేవతా స్వరూపమైనటువంటి ఆలయాలు లేదా మందిరాల్లో గనక వాటిని నివేదించటం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మనం పొందే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి మకర రాశి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. మకర రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి కాలం. కానీ వ్యాపార భాగస్వామ్యులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆర్థికంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలవంతం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, కుటుంబంలో ఆనందం వెల్లివిరిసేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని మనం చూడొచ్చు. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఆదాయం పెరుగుతుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఎక్కువగా మనం చూడబోతూ ఉన్నాం. మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతిని మనం చూసేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళు ఈ వారంలో పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు. ప్రత్యేకించి శనికి కూడా ఈశ్వర తత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవ స్వామి వారిని ఎంత విశేషంగా పూజిస్తే, కాలభైరవ రక్షణ మెడలో ధరిస్తే యుగదాయకమైన మార్పుల్ని మనం చూస్తాం. కాలభైరవ స్వామి వారి యొక్క ప్రసన్నత వల్ల
అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు ఎన్నో కూడా మనం చూసేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది. తదుపరి రాశి కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజీ. కెరియర్ చాలా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా మారబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తత్కారణంగా మీకు విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు అదృష్టం తోడయ్యే అవకాశం ఉంటుంది. తత్కారణంగా ఆదాయ సంబంధమైనటువంటి మార్గాలు, ఆదాయం స్థిరంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి మరో వ్యక్తికి ఆదాయ వనరులు అంటే ఆదాయం పెరగటం, వారికి ఉద్యోగం రావటం, వాళ్ళ వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా మీకు ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి. వాతావరణ సంబంధమైన స్థితుల వల్ల రక్త సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావటం, తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం కనపడుతుంది. కుంభరాశి వాళ్ళు ఈ వారంలో ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? విశేషించి శనివారం పూట కలో వెంకట నాయక అంటూ ఉంటాం. ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమైన వాడు సాక్షాత్తు లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారు. వెంకటేశ్వర స్వాముల వారిని విశేషంగా పూజించడంతో పాటు తులసి దళాలతో కట్టిన మాల తులసిమాల స్వామి వారికి సమర్పణ చేయటం, ఇంటి ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి వారికి కనుక విశేషంగా పాల పొంగలని నివేదన చేస్తూ వస్తే అనుకూలవంతమైన ఫలితాన్ని మనం పొందుతాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి భవిష్యత్తుని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. చివరిగా మీనరాశి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజీ. కెరియర్ లో అదృష్టం వెళ్లి విడిసేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో పురోగవృద్ధి కనిపిస్తుంది. ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఫలితాల కోసం అధికంగా శ్రమించాల్సినటువంటి స్థితి. కుటుంబ జీవితం చాలా గొప్పగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. గృహోపకరణాలు కొనగలుగుతారు, కొత్త వస్తువులు కొనగలుగుతారు, కొత్త వనరుల్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. తోబుట్టువులకి సహాయం చేయటం లేదా తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతి లభించేటువంటి అవకాశం ఉంది. కానీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం కొన్ని మనస్పర్ధలు కొనసాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త వహించటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అవటం, ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల మీరు విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. గురుగారు, మరి మీనరాశి వాళ్ళు ఈ వారం పాటించాల్సిన పరిహారాల గురించి తెలియచేయండి. దేవగురు అయినటువంటి బృహస్పతిని పూజించిన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, దత్తాత్రేయ స్వాముల వారు, దక్షిణామూర్తి వంటి స్వరూపాలను విశేషంగా ఆరాధన చేస్తారు. గురుదేవతా స్వరూపాల యొక్క ఆరాధన వల్ల అనుకూలత ఏర్పడుతుంది. గురు అష్టకాన్ని అనునిత్యం చదువుకుంటున్న, చందనం లేదా గంధంతో ముంచినటువంటి విశేషవంతమైనటువంటి పుష్పాల్ని గనక గురువారం పూట కానీ ప్రతిరోజు కూడా గురుదేవతా స్వరూపాలకి కనుక ఆ చందనం లేదా గంధంతో ముంచినటువంటి పుష్పాలని గురుదేవతా స్వరూపాలకి అర్పించటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు వస్తాయి. కెరియర్లోను ఇతరత్ర స్థితిగతుల్లోనూ
సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏలినాటి శని సందర్భంలో కూడా అద్భుతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి గొప్ప మార్గంగా ఈ మార్గాన్ని మనం చెప్పొచ్చు. రైట్ గురుగారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ జై, గోవింద బాపజీ. చూసారు కదండి, ఇది ఈ వారం వార ఫలాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.